హలో ఆల్, వెల్కమ్ టు మూవీస్ ఫర్ యూ మ్యాక్స్. మొన్న జాక్ సినిమా చూసా అండ్ ఈ వీడియోలో జాక్ సినిమాలో ఏం బాగున్నాయి ఏం బాగాలేవు అని చెప్పి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకున్నాం. అండ్ మాట్లాడుకునే ముందు ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేయండి, ఒకసారి వీడియోలు చూడడానికి ట్రై చేయండి. ఒకవేళ అవి నచ్చితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చూసాక ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న డిస్క్లైమర్, ఈ వీడియోలో స్పాయిలర్స్ ఉంటాయి. సో మూవీ చూసిన వాళ్ళు ఈ వీడియో చూడండి, లేకపోతే మేము మూవీ చూడం బ్రో అంటే కూడా ఈ వీడియో చూడొచ్చు. అండ్ ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే మన హీరో జాక్ కి చేసే పనిలో ఎంటర్టైన్మెంట్ కావాలి. అది ఏ పనిలోనూ అతనికి దొరకదు. చాలా స్పోర్ట్స్ ట్రై చేస్తాడు, వాటిలోనూ దొరకదు. కాలేజ్ లో టాపర్, ప్లేస్మెంట్ కి వెళ్తాడు, అక్కడ ఎంటర్టైన్మెంట్ దొరకదు. సో కాలేజ్ ప్లేస్మెంట్ రాకుండా తనే చెడగొట్టుకుంటాడు. అలా అన్ని ట్రై చేసి ఆఖరికి రా ఏజెన్సీలో జాయిన్ అవుదాం అనుకుంటాడు. ఇంటర్వ్యూ కూడా ఇస్తాడు, కానీ రిజల్ట్ వచ్చే వరకు ఎందుకు వెయిట్ చేయాలి, ఎందుకు టైం వేస్ట్ చేయాలి అని తనే ఒక మిషన్ స్టార్ట్ చేస్తాడు. ఆ మిషన్ లోకి ఈ ప్రకాష్ రాజ్ అండ్ వైష్ణవి చైతన్య ఎలా వచ్చారు, అసలు ఆ మిషన్ ఏంటి అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. లైక్స్ విషయానికి వస్తే ఈ సినిమా కాన్సెప్ట్ ఆన్ పేపర్ ఒక సాలిడ్ స్క్రిప్ట్. ఈ సినిమాలో ఎక్స్ ఒక మిషన్ స్టార్ట్ చేస్తాడు, ఎక్స్ ని వై ఫాలో అవుతూ ఉంటాడు, ఎక్స్ అండ్ వై ని జెడ్ ఫాలో అవుతూ ఉంటాడు. అండ్ వీళ్ళ ముగ్గురు ఒక సర్కిల్ లోకి వచ్చి ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసే స్కోప్ చాలా ఉండింది. అండ్ ఆ ఎంటర్టైన్మెంట్ తో పాటు యాక్షన్ కూడా బ్లెండ్ చేసి తీద్దాం అనుకున్నారు. సో ఆన్ పేపర్ ఇట్స్ ఎ సాలిడ్ స్క్రిప్ట్. అండ్ జాక్ రోల్ కూడా సిద్ధుకి ఒక టైలర్ మేడ్ రోల్. అంటే అలాంటి ఫన్ జనరేట్ చేసే యాక్టర్ నాకు సిద్ధు కాకుండా ఇంకెవరు మైండ్ లోకి రావట్లేదు. కొన్ని డీజే టిల్లు షేడ్స్ అయితే వచ్చాయి కానీ బట్ హీ ట్రైడ్ హిస్ బెస్ట్. లైక్ డీజే టిల్లు వైబ్ రాకుండా చూసుకోవడానికి చాలా ట్రై చేశాడు. అక్కడక్కడ వచ్చిన డీజే టిల్లు వైబ్ రాకుండా ఉండడానికి ట్రై చేశాడు, కానీ ఎమోషనల్ సీన్స్ లో ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ పలకలేదు. అండ్ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గానే స్టార్ట్ అవుద్ది. మన హీరోకి ఎందుకు స్టెబిలిటీ ఉండదు అని చాలా ఫన్ వేలో ప్రెజెంట్ చేయడానికి ట్రై చేశారు అండ్ ఇట్ వర్క్డ్. ఫస్ట్ హాఫ్ లో ఆ లవ్ ట్రాక్ తీసేస్తే మిగతా సినిమా అంతా బాగా ఎంగేజ్ చేసింది. అండ్ దెన్ దేర్ కమ్స్ ద ఇంటర్వెల్. పెద్ద గొప్ప ఇంటర్వెల్ ఏం కాదులేండి. ఇప్పుడు డిస్లైక్స్ గురించి మాట్లాడుకుందాం. ఒక టైం పాస్ ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ లో సిద్ధు అండ్ ప్రకాష్ రాజ్ కి మధ్య కొన్ని సీన్స్ మినహాయించి మిగతా కంప్లీట్ సెకండ్ హాఫ్ డెడ్. అండ్ ఫస్ట్ మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి, సోషల్ మీడియాలో ఇది ఒక చీప్ సినిమా అన్నట్టు రుద్దుతున్నారు, ఎందుకో తెలియదు. బట్ ఇది ఒక చీప్ సినిమా కాదు, ఒక చీప్ క్వాలిటీ సినిమా. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. చీప్ సినిమా అంటే ఎగ్జాంపుల్ లైలా. చీప్ క్వాలిటీ అని ఎందుకు మెన్షన్ చేశా అంటే దీని ప్రొడక్షన్ క్వాలిటీ చాలా చీప్ గా ఉంటుంది. టిల్లు స్క్వేర్ లాంటి ఒక రిచ్ ప్రొడక్షన్ క్వాలిటీ ఉన్న సినిమా చూసాక సిద్ధు జొన్నలగడ్డ ఇంత చీప్ ప్రొడక్షన్ క్వాలిటీ ఎలా యాక్సెప్ట్ చేశాడా అనిపించింది. అండ్ విఎఫ్ఎక్స్ అయితే చాలా లో క్వాలిటీ. అసలు మొత్తం గ్రీన్ స్క్రీన్ మన ముందు కనిపిస్తుంది. ఎంత లో ప్రొడక్షన్ క్వాలిటీ సినిమా అయినా ఆ గ్రీన్ స్క్రీన్ కనపడకుండా ఏదో ఒకటి చేస్తా ఉంటారు. బట్ ఈ సినిమాలో ఆ ఎఫర్ట్ కూడా పెట్టలేదు. సరే, ఇవి రెండు పక్కన పెట్టేద్దాం. ఒక రా ఏజెంట్ ఫిలిం లో మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? లాజిక్స్. బట్ ఈ సినిమాలో పెద్ద పెద్ద లాజిక్స్ పక్కన పెట్టేస్తే బేసిక్ లాజిక్స్ కూడా ఉండవు. కొన్ని సీన్స్ చెప్తా, మీరే అర్థం చేసుకోండి. వైష్ణవి చైతన్య ల్యాప్టాప్ హ్యాక్ అవుద్ది అండ్ స్క్రీన్ మీద క్లియర్ గా హ్యాక్డ్ అని రాసి ఉంటుంది. అంటే 2025 లో ఎక్కడి నుంచో ఎవరో మన ల్యాప్టాప్ ని హ్యాక్ చేస్తే డైరెక్ట్ గా మీ ల్యాప్టాప్ హ్యాక్ అయిపోయిందిరా అని మనకు చూపిస్తుందా? ఇదేమైనా కార్టూనా కన్వే చేయడానికి స్క్రీన్ మీద హ్యాక్డ్ అని రాయడానికి? అండ్ హ్యాకర్ ఎవరైనా మనకి తెలిసేలాగా హ్యాక్ చేస్తారా? అండ్ సిద్ధు జొన్నలగడ్డ సుబ్బరాజ్ దగ్గరికి ఎందుకు వెళ్తాడో క్లారిటీ ఉండదు. నేపాల్ ఎపిసోడ్ లో సిద్ధు జొన్నలగడ్డని ప్రకాష్ రాజ్ పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి కాలుస్తాడు. ఆ 10 మీటర్స్ బుల్లెట్ ట్రావెల్ చేయడానికి ఎంతసేపు పట్టిందో తెలుసా? 4 seconds. ఎక్కడైనా 10 మీటర్స్ ట్రావెల్ చేయడానికి బుల్లెట్ 4 seconds తీసుకుంటుందా? భూతద్దం పెట్టి సినిమా చూస్తే అలానే ఉంటుందిలే బ్రో అని మీరు అనొచ్చు. బట్ ట్రైలర్ చూసాక భూతద్దం మా రూమ్ లోనే వదిలేసి వెళ్ళాను. సో నా కళ్ళతోనే సినిమా చూడడం జరిగింది. ఇలా మాట్లాడుకుంటూ పోతే బోలెడ్ లాజిక్లెస్ సీన్స్ ఉన్నాయి. అండ్ సిద్ధు జొన్నలగడ్డ వైష్ణవి చైతన్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అస్సలు అంటే అస్సలు బాగాలేదు. అండ్ ఈ వైష్ణవి ట్రాక్ లేకపోతే ఆ సాంగ్స్ కూడా ఉండేవి కాదు, అప్పుడు సినిమా ఇంకొంచెం బాగుండేదేమో. ఈ సినిమాలో ఒక 2 to 3 ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, అవి అసలు వర్క్ అవ్వలేదు. ఆన్ పేపర్ సీన్స్ బాగున్నా అవి ఎందుకో స్క్రీన్ మీదకి ట్రాన్స్లేట్ అవ్వలేదు, కొంచెం కూడా ఫీల్ రాదు. బీజిఎం అయితే దేవుడికే ఎరక. ఫస్ట్ హాఫ్ లో 1-2 సీన్స్ లో బాగానే ఇచ్చాడు, కానీ సెకండ్ హాఫ్ మాత్రం డెడ్. ఒక్క సీన్ లో కూడా వర్క్ అవ్వలేదు. ఎస్పెషల్లీ యాక్షన్ సీక్వెన్సెస్ లో డెడ్. ఇంకా యాక్షన్ సీక్వెన్సెస్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అంత బాగుంది యాక్షన్ కొరియోగ్రఫీ. ఓవరాల్ గా జాక్ స్క్రిప్ట్ బానే ఉన్నా ఎందుకు డిసప్పాయింట్ చేసింది అంటే, ఈ రా ఏజెంట్ జాన్రాని ఒక మిక్సర్ జార్ అనుకోండి. ఇందులో కామెడీ వేశారు, యాక్షన్ వేశారు, లవ్ ట్రాక్ వేశారు, సాంగ్స్ కూడా వేశారు. బట్ అన్నిటికంటే ముఖ్యమైనది లాజిక్స్ వేయలేదు. దానికి రీజన్ ఏంటి? క్రియేటివ్ డిఫరెన్సెస్. ఇది నేనంటున్న మాట కాదు, ఒక ఇంటర్వ్యూలో సిద్ధు జొన్నలగడ్డ గారు చెప్పిన మాట.
డైరెక్టర్కి ఒక పాయింట్ నచ్చింది, నాకు ఒక పాయింట్ నచ్చింది, ఆ రెండు కలిపి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని ట్రై చేసా ఉన్నారు. నేను చెప్తే ఎలాగో మీరు నమ్మరు, ఆ క్లిప్ ప్లే చేస్తా చూడండి. ఒక కథ, ఒక క్యారెక్టర్ని మీరు ఒక పర్స్పెక్టివ్లో చూసారనుకోండి, నేను ఇంకో పర్స్పెక్టివ్లో చూస్తాను. దీంట్లో ఒక పాయింట్ ఉంటుంది, ఏదో మంచి పాయింట్, దాంట్లో ఒక మంచి పాయింట్ ఉంటుంది. రెండు తీసుకొచ్చి దగ్గర కలపగలిగితే బెనిఫిట్ ఆఫ్ బోత్ సైడ్స్ వస్తుంది, బెటర్ ప్రొడక్ట్. అలా డైరెక్టర్కి నచ్చిన కొన్ని పాయింట్స్, హీరోకి నచ్చిన కొన్ని పాయింట్స్ మిక్స్ చేసి తీయడం వల్ల సినిమా సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఈ సినిమా ప్రొడక్షన్ క్వాలిటీ విషయానికి వస్తే ఈ సినిమాని టిల్లు కంటే ముందే సైన్ చేశారంట. టిల్లు 2 తర్వాత సిద్ధు జొన్నలగడ్డ గారి రెమ్యూనరేషన్ కొంచెం పెరిగింది కదా. ఈ సినిమాకి అనుకున్న బడ్జెట్ లో సిద్ధు జొన్నలగడ్డ గారి రెమ్యూనరేషన్ తీసేసి, వైష్ణవి చైతన్య గారి రెమ్యూనరేషన్ తీసేసి, అండ్ మిగతా క్యాస్ట్ అండ్ క్రూ రెమ్యూనరేషన్ తీసేసిన తర్వాత వాళ్ళకి మిగిలింది ఇంత. ఆ ఇంతలో మనకి ఎంత క్వాలిటీ ప్రొడక్ట్ డెలివరీ చేయగలిగారో అంతే చేశారు. దట్స్ ద వీడియో గైస్. మీరు ఆల్రెడీ జాక్ సినిమా చూసుంటే ఎలా ఉందో కింద కామెంట్స్ లో చెప్పండి. ఒకవేళ చూడాలి అనుకుంటే చూసి వచ్చాక ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి. జస్ట్ బాగుంది బాగాలేదు అని కాకుండా మీకు ఏం నచ్చాయి ఏం నచ్చలేదు అని చెప్పి కొన్ని లైన్స్ రాయండి, నేను చదువుతాను, ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఒకసారి మన ఛానల్ ని ఓపెన్ చేయండి, అక్కడ వీడియోస్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్, టీమ్ మూవీస్ ఫర్ యూ.